హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రతాప్ టిక్ టాకర్ యూట్యూబ్ ఛానల్. గైస్, సో ఈరోజు అయితే మా కాలేజ్ తరపు నుంచి శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ పీజీ కాలేజ్ నుంచి బద్వేల్ బాలలత మేడంని అయితే ఇన్వైట్ చేశారు. సో మేమైతే మేడం అయితే కలవడానికి వెళ్తున్నాము. సో ఇది మా కాలేజ్ వ్యాను. సో ఈ కాలేజీలో మేము కళ్యాణ మండపంలో ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడికైతే వెళ్తున్నాము. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మొత్తానికైతే కళ్యాణ మండపం దగ్గరికి వచ్చాము. సో ఇదే అన్నమాట బ్యానర్ మేడంది. ఇక్కడే అన్నమాట ప్రోగ్రాం జరుగుతుంది. ఆమె బాలలత మేడం, 1 మిలియన్ యూట్యూబర్ ఇన్ మై కాలేజ్. ఇదే అన్నమాట కళ్యాణ మండపం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళు మా ఎన్సిసి అన్నవాళ్ళు, కాలేజ్ వాళ్ళు. ఇదే అన్నమాట కళ్యాణ మండపం. చాలా అంటే చాలా బాగుంది కళ్యాణ మండపం. సో చూడండి మొత్తం. సో ఇప్పుడైతే నేనైతే పైకి వెళ్తున్నాను, లోపలికైతే వచ్చాను. చాలా అంటే చాలామంది వచ్చారు. బద్వేలో ఎన్ని కాలేజీలు ఉంటాయో అన్ని కాలేజీలు వచ్చారు. వీళ్ళు మా గ్రూపు, మా ఫ్రెండ్స్ వీళ్ళు. గైస్ చూడండి, అసలు హాల్ మొత్తం నిండిపోయింది బాలలత మేడం చూడడానికి. మొత్తానికైతే బాలలత మేడం వచ్చింది గాయస్. అసలు బాలలత మేడం అలాగే చూస్తూ ఉండిపోయాను నేను. మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్, శ్రీ రాచపూడి నాగభూషణం పీజీ డిగ్రీ కాలేజ్. బద్వేల్ అనే ప్రాంతానికి రావటం ఇదే తొలిసారి. ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి యువత ఉన్నత స్థాయిలోకి రావాలనేది నా కోరిక. ముఖ్యంగా నీలో చెప్తే నీలో 100 మంది అయినా బాగుపడితే, 100 మంది అయినా ఉన్నత స్థాయి అంటే గాయస్, మేడం చెప్పిన స్పీచ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అలాగే మాకు మధ్యాహ్నం అన్నం కూడా పెట్టారు. సో అక్కడే మేము తిన్నాము. అన్నం తిన్న తర్వాత మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాను. అసలు చూడండి, ఇంకా చాలామంది అంటే చాలామంది వచ్చారు. చూడండి, హాల్ మొత్తం నిండిపోయింది. సో మేడం అయితే ఒక 5 నిమిషాలు ఉంటుందంట. 5 నిమిషాల్లో కొన్ని డౌట్లు అయితే అడిగారు. సో ఈ పిల్లాడు కూడా కొన్ని డౌట్లు అయితే అడిగాడు. మేడం అయితే అందరికీ ఆన్సర్ చెప్తూ వచ్చింది. మొత్తానికైతే స్పీచ్ అయిపోయి మేడం అయితే వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్తుండగా నేను మేడంతో ఫోటో తీసుకుందాం అనుకున్నా, కానీ కుదరలేదు. అలాగే మేడంతో అందరూ ఆటోగ్రాఫ్ అయితే తీసుకుంటున్నారు. సో నేనైతే ఫోటో తీసుకోవడానికి వెళ్తున్నాను, కానీ ఫోటో మాత్రం తీసుకోలేకపోయాను ఫ్రెండ్స్. వీళ్ళు మా కాలేజ్ అన్నవాళ్ళు. మేడంతో అయితే ఇక్కడైతే ఒక ఫోటో తీసుకున్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఇంకా మేడం అయితే కారులో ఎక్కించారు. సో ఇంకా మేడం అయితే వెళ్ళిపోతుంది. సో మేడం స్పీచ్ అనగా నేను చాలా అంటే చాలా మారాను. సో మీరు కూడా ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మేడం యూట్యూబ్ ఛానల్లో బాలలత మేడం సెర్చ్ చేయండి, మేడం యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సో కొన్ని వీడియోలు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను కూడా చూశాను. గైస్, మొత్తానికి అయితే మేడం దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ తీసుకున్నాను. అలాగే మేడంకు సేకరించి హాయ్ చెప్పేసి వచ్చేసాను.